coming to Parvatipuram. Coming to Parvatipuram is a big task, and at the same time, you have chosen this one. For that, we are very much thankful to you. And మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. We extend our wholehearted cooperation and support in all aspects and in every manner. And thank you very much for giving this opportunity. Thank you once again. ఈరోజు చాలా అంటే ఇదంతా వారి యొక్క ఉద్దేశాల పూర్వకంగా మా నియోజకవర్గం ప్రథమ స్థానం పార్వతీపురం పట్టణంలో విజయనగరం దాటి పార్వతీపురంలో ఈ వైభవ జ్యువెల్స్ ఏర్పాటు చేయడం నిజంగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంటే మా పార్వతీపురం పట్టణాన్ని వారి యొక్క వ్యాపార అభివృద్ధితో పాటు మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని వారి కుటుంబానికి జ్యువెలర్స్ వారికి వ్యాపార దీక్ష అన్ని విధాలు సాగించినటువంటి ఆ గ్రూప్ సభ్యులకు పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సార్, తప్పనిసరిగా పార్వతీపురం ప్రజలు కూడా కల్చర్ అలవాటు చేసి కార్పొరేట్ జ్యువెలరీ షాపు నగలతో పాటు నాణ్యమైన నమ్మకమైన ఉదయంతో ఇక్కడ స్టార్ట్ చేసాం. జీవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అంటే మాకు గుర్తొచ్చింది సార్, లోకల్ టాలెంటే కాకుండా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు దగ్గర 780 మంది ఈ సంస్థలో పనిచేస్తున్నారు సార్. మనోజ్ గారి సంస్థలో ఈ సంస్థలో లోకల్ టాలెంట్ తో పాటు బాగా చదువుకున్నట్టు పర్టికులర్ గా మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ గా MBA ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, రిజల్ట్ వచ్చిన వాళ్ళని ఒక 13 మందిని మేము రిక్రూట్ చేసుకున్నాం సార్. డైరెక్ట్ గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో విశాఖపట్నం నుంచి ఇక్కడ మీ ముందున్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా MBA చేసి డైరెక్ట్ గా మా సంస్థలో జాయిన్ అయ్యి ఎగ్జిక్యూటివ్స్ గా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఫ్యూచర్ లో వాళ్ళు ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మా సంస్థ ప్లాన్ చేస్తాం సార్. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ సంస్థ ఇంకా ప్రముఖ ప్రాంతాల్లో మా యొక్క జ్యువెలరీ సంస్థలు ఏర్పాటు చేయగలని మీకు హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా అమర్ సార్ ని, ఒక చిరునవ్వు సార్ ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఒక చిరు కానుకను కూడా వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలాగే మా సంస్థ పార్వతీపురంలో అడుగు పెట్టబోతోందని మూమెంట్ లోను ప్రతి సందర్భంలోనూ చక్కటి సహాయ సహకారాలు అందించిన శ్రీమతి ద్వారపురెడ్డి శ్రీదేవి గారు, మున్సిపల్ చైర్పర్సన్ పార్వతీపురం, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా వారిని సభనుద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి వెళ్ళకుండా ఇక్కడ మంచి చక్కటి ఇలాంటి అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మా వంతు సహకారం ఏమున్నా మా కౌన్సిలర్స్ అయితేనే, ఇక్కడ పట్టణ పెద్దలైతేనే అందరూ కూడా మీకు ఎప్పుడు ఎల్లవెల్ల కూడా మీకు